సంచలనం సృష్టించిన 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను దోషిగా నిర్ధారిస్తూ జైలు శిక్ష విధించింది. ఆయనకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం వైసీపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 1996లో ఈ ఘటన జరగగా 28 ఏళ్ల పాటు వివిధ కోర్టుల్లో ఈ కేసు విచారణ కొనసాగింది. విశాఖ కోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ కొనసాగగా ఎట్టకేలకు తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధిస్తూ కీలక తీర్పు వెల్లడైంది. డిసెంబర్ 29న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 5గురు దళిత యువకులకు చిత్రహింసలకు గురి చేసి వారిలో 2కి గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించి అవమానించారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితుల్లో ఒకరు చనిపోగా మిగిలిన 4 న్యాయం కోసం కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సాక్షి కోటిరాజు సైతం కొంతకాలం క్రితం చనిపోయారు. ఈ కేసులో న్యాయం కోసం దళిత సంఘాలు పోరాడుతుండగా చివరికి కోర్టు తుది తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరిగిందని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.